నమస్తే అన్న. అన్న బీసీ కార్యాచరణ ఏంటన్న అసలు? ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలి. మేం బీసీలం ఎంతమంది ఉన్నామో వాళ్ళ వాటా ప్రకారం, దామాషా ప్రకారం, రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారము మేమంతా మాకంతా రాజకీయంగా మరియు ఉపాధి ఆర్థికంగా జరగాలనే ఈ బీసీల ఉద్యమము రాష్ట్రం నలుమూలలా చేస్తున్నాం. దానికి అందరూ కలిసి వస్తున్నారు. బీసీ సమాజం అంతా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఐకమత్యంగా పోరాటం చేస్తున్నారు. ఇంతకు పూర్వం లెక్క లేదు పరిస్థితి. ఇప్పుడు బీసీలు అంటే చాలా అభిమానంతోనే ఐకమత్యమై పోరాటం చేస్తున్నారు. మన దామాషా జరగాలి, రాజకీయంగా ఆర్థికంగా కూడా మన వాటా మనకు రావాలి. 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినారు కాంగ్రెస్ పార్టీ. ఈ మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు దానికి ఆయన చెప్పిన దాన్ని నమ్మి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినాము. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికైనా ఇప్పుడు కొంత ముందటి కంటే మొదలున్న ప్రభుత్వం కంటే మంచిగా చేస్తుంది. ఎందుకంటే రాజకీయంగా మన వాటా మనకు ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతున్నది కాబట్టి మనం ఫైనాన్షియల్ పరంగా మన వాటా మనం దక్కించుకోనికి మీడియా సమావేశము, పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం. జాతీయ బీసీ సంఘము అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ద్వారా నేను కన్వీనర్ను, బాలగోని బాలరాజ్ గౌడ్. ఇవన్నీ సాధించే దిశగా ఉద్యోగాలలో కూడా ఉపాధి, మళ్ళీ కుల వృత్తులలో కూడా ఇవన్నీ మన వాటా మనం బీసీల వాటా సాధించాలనే బీసీ సంఘం ద్వారా రాష్ట్రం నలుమూలగా పోరాటం చేసి సాధిస్తాము. రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా మన వాటా మనం సాధిస్తాం ఆర్థికంగా. అయితే మీ మాటల్లోనే అన్న, అయితే ఇంతకు పూర్వం అసలు బీసీ వాళ్ళు వెళ్ళకపోతుండే బయటికి. అసలు బీసీ అనేది బీసీ ఉన్నా కానీ మనం బీసీ అన్నది చెప్పుకునేటోళ్ళు కానీ బయటికి అయితే రాకపోతుండే. ఒక ఎమ్మెల్యే పదవికైనా దేనికైనా పదవి. కానీ ఇప్పుడు బీసీ ఎక్కడైనా బీసీ అనేసి అప్పుడు వినిపిస్తుంది. ఎందుకు మార్పు ఎలా వచ్చిందంటారన్న? ఇప్పుడు మార్పు బీసీల వాటా సాధించాలి, మహిళా సోదరిమణులకు కూడా 33% వాటా సాధించాలి రాజ్యాధికారంలోనే కూడా అందరినీ సమావేశపరుస్తున్నాము. రాష్ట్రం నలుమూలల పాత 10 జిల్లాలలో 33 జిల్లాలలో కూడా బీసీ సంఘం ద్వారా మేము మీటింగ్లు పెడుతున్నాము. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మా గౌడ సంఘాలన్నీ కూడా రాష్ట్రం నలుమూలల 8,000 టీఎఫ్టీ టీసీఎస్లు ఉన్నాయి. మా సైన్యం అక్కడ ఉంది. అన్ని కులాలను కలుపుకొని బీసీ కులాలను, గొల్లలను, యాదవులను, వీవర్స్, సాలలను అందరినీ కలుపుకుంటున్నాము. చాకలిలను, ముదిరాజులను ఎవరిని ఇడవకుండా సర్దార్ సర్వాయ పాపన్న ఆశయాన్ని తీసుకెళ్తున్నాం జనంలా. మనము కొట్లాడితే నష్టపోతాము, ఐకమత్యంగా ఉంటే మన వాటా మనం సంపాదిస్తామనే అందరినీ కూకుండా పెట్టి మీటింగ్లు చెప్తున్నాము. ఇంతకు మొదలు కంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది. దాని ద్వారా కూడా అందరికి రీచ్ అయిపోయి అందరం మనం డిఫరెన్సెస్ లేకుండా ఓపికతోని రాజ్యాధికారం సంపాదిస్తేనే మనకు ఉపాధి అయినా ఆర్థికంగా అయినా బలపడతామని చెప్తే ఇప్పుడు మన దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీలలో అందరూ ఓపికతోనే ఐకమత్యం అవుతారు. ఆ ఐకమత్యమే బీసీల రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతోనే మేము పోరాటం చేస్తున్నాం. అయితే బీసీ కొత్త పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న? అది ముందు ముందు చెప్తాము, ఇప్పుడే చెప్తే బాగుండదు కదా. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, అప్పుడు చెప్తాం. సరే, థ్యాంక్ యూ. రాజ్యాధికారం బీసీలు సాధించే దిశగా ప్రయత్నం చేస్తాం బీసీ సంఘం ద్వారా. థ్యాంక్ యూ.